పటాన్చెరు పట్టణంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో దూకుడు పెంచారు. పటాన్చెరులో మార్నింగ్ వాకర్స్ ను కలిసి మాట కలిపారు. దేశ అభివృద్ది కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. మోడీ ఒక్కసారి చెప్తే అది జరిగి తీరుతుందని ప్రపంచ దేశాలు సైతం ఆయన్ను కీర్తిస్తున్నాయన్నారు. అలాంటి ప్రధానిని మరొకసారి భారీ మెజారిటీతో గెలిపించాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పిలుపునిచ్చారు. పండితుల దగ్గర నుంచి మొదలుకుంటే కామరుని వరకు కూరగాయలు రోడ్డు పక్కన పెట్టి అమ్ముకున్నటువంటి అవ్వ దగ్గర నుంచి మొదలుకుంటే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అందించినటువంటి ప్రతి ప్రతిఫలం అక్కడ కనబడతా ఉంది. మార్కెట్లలో నగదు చెల్లింపుల్ని బంద్ చేసి పెట్టినటువంటి పేటీఎంల దగ్గర నుంచి మొదలుకుంటే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవం అని చెప్పి పల్లెలో ఉన్నటువంటి రైతన్నలు కూడా నినదిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతోటి యోగా ఆసనాలు చేసేటువంటి యోగా అసోసియేషన్స్ తోటి అదే రకంగా రైతన్నలతో కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఈ తప్పకుండా మోడీ గారిని గెలిపిస్తాం. ఇది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట. చదువుకున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకుంటే రైతన్న దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, బిడ్డ ఈ మూడోసారి ఈ కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బు సంచులతోటి తెలంగాణ సమాజాన్ని మళ్ళొకసారి మాయ చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఎక్కడ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ మాయే, ఓటు మాత్రం మోడీ గారికి ఇస్తామనేంత క్లారిటీగా సమాజం అంతా కనబడతా ఉంది. పటాన్చెరు నుంచి చిన్న కోడూరు దాకా ఎల్కేజీ నుంచి మొదలుకుంటే ఎక్కడ దాకా పోయినా, ఏ పీజీ కాలేజ్ దాకా పోయినా కానీ అక్కడున్న పేరెంట్స్ కానీ అసోసియేషన్స్ కానీ అన్ని ముక్త కంఠంతో నినదిస్తున్నటువంటి మాట నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆయన అయితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఉదయం 5:30 నుంచి గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నా విజయాన్ని నిశ్చయం చేస్తుంది.